వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ప్రణబ్ ను కలిసిన సోనియా, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై చర్చలు. ఎన్నికలే లక్ష్యంగా గులాబీ దళం ఒంటరి పోరాటం. నల్గొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం. ఆరుషి హత్య కేసులో తల్వార్ దంపతులకు జీవిత ఖైదు. ముంచుకొస్తున్న లెహర్ సైక్లోన్, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన. న్యూస్ ఇన్ డీటెయిల్స్. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిన్న మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చించినట్టు సమాచారం. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన రాష్ట్ర పునర్విభజన బిల్లును రాష్ట్రపతి వద్ద చిక్కుపడకుండా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే శాసనసభలో బిల్లుపై చర్చకు ఎక్కువ సమయం ఇవ్వకుండా చూసే ప్రయత్నాల్లో భాగంగానే ప్రణబ్ ను సోనియా కలిశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. సోనియా దాదాపు గంట పాటు రాష్ట్రపతి ప్రణబ్ తో చర్చించడం గమనార్హం. రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు అంశాలపై రాష్ట్రపతికి సోనియా వివరించినట్టు తెలుస్తోంది. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలోని జీవోఎం తన నివేదిక అందించగానే కేంద్ర కేబినెట్ దాన్ని పరిశీలించి నివేదికతో పాటు రాష్ట్ర పునర్విభజన బిల్లును రాష్ట్రపతికి పంపుతారు. అయితే రాష్ట్రపతి ఈ బిల్లును ఎంతకాలం తన వద్ద పెట్టుకుంటారు, బిల్లుపై చర్చ జరిపేందుకు రాష్ట్ర శాసనసభకు ఎంత సమయం ఇస్తారనేది వేచి చూడాల్సిందే. తెలంగాణ ఏర్పాటు చేసే ప్రక్రియలో ఏ ఒక్క ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ప్రణబ్ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. విభజన సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన జీవోఎం రెండు ప్రాంతాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తోందని షిండే చెప్పడం తెలిసిందే. ఇదిలా ఉంటే జీవోఎం నివేదికను తయారు చేయటంలో జాప్యం జరుగుతోందన్న అపోహలను షిండే ఖండించారు. తన కలిసిన మీడియాతో షిండే మాట్లాడుతూ నివేదికను సాధ్యమైనంత త్వరగా కేంద్ర కేబినెట్ కు సమర్పిస్తామన్నారు. టీ బిల్లుపై చర్చించేందుకు రాష్ట్ర శాసనసభకు నెల రోజులకు బదులుగా 15 రోజుల వ్యవధి మాత్రమే ఇస్తున్నట్టు వస్తున్న వార్తలను షిండే ఖండించారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లుపై చర్చకు శాసనసభకు నెల రోజులు గడువు ఇస్తే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రతిపాదన సాధ్యం కాదంటున్నారు. ఇదే జరిగితే టీ బిల్లును ఫిబ్రవరిలోనే పార్లమెంటుకు ప్రతిపాదించాలి. అత్యంత వివాదాస్పదమైన టీ బిల్లుపై చర్చించేందుకు శాసనసభకు 2 వారాల సమయం మాత్రమే కేటాయిస్తారంటూ వస్తున్న వార్తలను సుశీల్ కుమార్ షిండే ఖండించారు. కేంద్ర కేబినెట్ కు జీవోఎం నివేదిక, రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లును నెలాఖరున లేదా డిసెంబర్ తొలివారంలో రాష్ట్రపతికి పంపిస్తే ఆయన దాన్ని శాసనసభకు పంపుతూ నెల రోజుల సమయం కేటాయిస్తే ఏం చేయాలనేది యూపీఏ సంకీర్ణ సర్కారుకు అంతుపట్టడం లేదు. అత్యంత వివాదాస్పదమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లుపై చర్చించేందుకు శాసనసభకు కేవలం 15 రోజుల సమయం కేటాయిస్తే రాష్ట్రపతి ప్రణబ్ కూడా విమర్శలకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆయన టీ బిల్లుపై చర్చించేందుకు శాసనసభకు కనీసం 4 వారాల సమయమైనా ఇస్తారని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే డిసెంబర్ 5 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రతిపాదించేందుకు అవకాశం ఉండదని చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ పట్టుదలతో ఉంటే టీ బిల్లు కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిజీగా కనిపిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ 5వ తేదీ నుండి టీ ముసాయిదాపై అభిప్రాయాన్ని కోరనున్నట్లు సమాచారం. ఇటు అసెంబ్లీ ఇంకా ప్రోరోగ్ కాలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ మీటింగ్ తర్వాత రాష్ట్రపతి నుంచి ఆదేశాలు వస్తే అసెంబ్లీలో టీ ఎపిసోడ్ ముగించడం కష్టమేమి కాదని అసెంబ్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.
స్పీకర్ నాదెండ్ల ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులు, అసెంబ్లీ నిర్వహణ సిబ్బందితోనూ భేటీ జరిపారు. విభజన అంశాన్ని సీమాంధ్ర నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వస్తే వ్యతిరేకిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ జాబితాలో సీఎం కూడా ఉన్నారు. దీనితో తెలంగాణపై ప్రత్యేకంగా జరిగే సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు స్పీకర్ రంగంలోకి దిగారు. ఇరు ప్రాంతాలకు చెందిన నేతలు భావోద్వేగాలకు లోనే అవకాశం ఉందని గ్రహించిన స్పీకర్ ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశం కావడంతో స్పీకర్ రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. వచ్చే 2014 ఎన్నికలే లక్ష్యంగా గులాబీ దళం ఒంటరిగానే బరిలో దిగేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే పునర్నిర్మాణ నినాదాన్ని ఎత్తుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తమ వల్లే సాధ్యమంటోంది. రాబోయే ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని ఓ పక్క సీఎం అంటుంటే, మరోవైపు ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయంటూ టీఆర్ఎస్ స్పష్టం చేస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే టీ బిల్లు ఆమోదం పొందుతుందన్న నమ్మకంతో టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తమ పార్టీకే అధికారం కట్టబెడతారని కలలు కంటోంది. కాంగ్రెస్ తో పొత్తు, విలీనం అనే అంశాలను పక్కన పెట్టి ఎన్నికలే లక్ష్యంగా సమాయత్తం కావాలని పార్టీ అధినేత శ్రేణులను ఆదేశించారు. ఇటీవల టీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ వైద్య ఉద్యోగుల 17వ వార్షికోత్సవ సదస్సులో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు పార్టీ ఉద్యమ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరించే ఫైళ్లు సీఎం పేషీలో కదలడం లేదని ఆయన ఆరోపించారు. మొత్తానికి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరి పోరుకే సిద్ధమవుతుందనే సంకేతాలు రాజకీయ వర్గాలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. నేటి ఫ్యాషన్స్ కి అనుగుణంగా కళ్లు చెదిరే అనేక రకాల పురుషుల వస్త్ర శ్రేణి, రెడీమేడ్స్, ఫార్మల్స్, క్యాజువల్స్, పార్టీవేర్, వెరైటీ ఆఫ్ బ్రాండ్స్, ఏది కావాలన్నా సరసమైన అందుబాటు ధరల్లో లభ్యం. విచ్చేయండి ఫ్లాష్ మెన్స్ వేర్, రాజీవ్ నగర్ ఎక్స్ రోడ్ ఆపోజిట్ మిడ్లాండ్ బేకర్స్. మా ఫోన్ నంబర్లు 9948475123 మరియు 9030999910. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని. పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం. ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగ వికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, తిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగు మారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9966276688 మరియు 984912950 3.
మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. విరామానంతరం తిరిగి స్వాగతం. సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో దోషులుగా తేలిన తల్వార్ దంపతులకు సీబీఐ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. కుమార్తె ఆరుషి, పనివాడైన హేమంత్ రాజ్ హత్యల కేసులో రాజేష్ తల్వార్, అతని భార్య నూపూర్ తల్వార్లు దోషులని సోమవారం కోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఈ జంట హత్యల కేసును అత్యంత అరుదైన కేసుగా గుర్తించి దోషులకు గరిష్ట శిక్షను విధించాలన్న సీబీఐ విజ్ఞప్తిని సీబీఐ స్పెషల్ న్యాయమూర్తి శ్యామ్లాల్ తోసిపుచ్చి నిన్న దోషులకు జీవిత ఖైదు శిక్షను విధించుతూ చెరో 10,000 రూపాయల చొప్పున జరిమానా కూడా విధించారు. జరిమానా కట్టడంలో వారు విఫలమైతే మరో 6 నెలల పాటు సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు వెలువరించారు. ఈ కేసుపై సీబీఐ కథనం ప్రకారం నోయిడాలోని రాజేష్ తల్వార్ తన స్వగృహంలో కుమార్తె ఆరుషి అభ్యంతకరమైన స్థితిలో హేమంత్ రాజ్ తో కలిసి ఉండటాన్ని చూశాడు. దీనిపై ఆగ్రహంతో ఆయన 15/5/2008 నాటి రాత్రి వారిని హతమార్చాడు. ఈ ఘాతుకంలో నూపూర్ భర్తకు సహకరించింది. ఈ జంట హత్యలను సీబీఐ పరువు హత్యలుగా పేర్కొంది. ఆరుషి తన పడక గదిలో మంచంపై గొంతు కోతకు గురై హతమవ్వగా తలపై కొన్ని గాయాలతో పాటు హేమంత్ రాజ్ కూడా గొంతు తెగినందువల్లనే ప్రాణాలు కోల్పోయాడని సీబీఐ పేర్కొంది. సీబీఐ న్యాయవాది ఆర్కే సైని తన వాదనను వినిపిస్తూ ఆ హత్యలు క్రూరమైనవని, కాబట్టి ఈ కేసును అత్యంత అరుదైన కేసుల జాబితాలో చేర్చాలని కోర్టును కోరారు. అయితే డిఫెన్స్ న్యాయవాది తన్వీర్ మీర్ తన వాదనను వినిపిస్తూ తన కక్షిదారులకు ప్రతికూలంగా ఆధారాలు ఏవీ లేవని, వారి పట్ల కనికరం చూపాలంటూ విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన మీదట దోషులిద్దరి పట్ల సాధారణ సమాజానికి ఎటువంటి హాని కలగదని భావిస్తున్నట్లు తెలిపారు. మరణశిక్ష విధించాల్సిన పరిస్థితి లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆధారాలు నాశనం చేశారన్న మరో కేసులో తల్వార్ దంపతులకు 5 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించారు. భారత శిక్షా స్మృతిలోని 302, 301, 34 సెక్షన్ల కింద తల్వార్ దంపతులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఇద్దరికీ చెరో 5,000 రూపాయల జరిమానా విధించింది. అది కట్టలేకపోతే 3 నెలల పాటు సాధారణ ఖైదు అనుభవించాలని పేర్కొంది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలోనే అనుభవించాలని తేల్చింది. తన కుమార్తెను హేమరాజ్ హతమార్చాడంటూ పోలీసులకు తప్పుదోవ పట్టించినందుకు మరో కేసులో సెక్షన్ 203 కింద రాజేష్ ను కోర్టు దోషిగా తేల్చి 2,000 రూపాయలు జరిమానాతో ఏడాది సాధారణ కారాగార శిక్షను విధించింది. తల్వార్ దంపతులను సోమవారం కోర్టు దోషులుగా తేల్చిన అనంతరం వారిని దాస్నా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా నూపూర్ తీవ్రమైన రక్తపోటుకు, కడుపులో మంట, ఆదుర్దాకు గురైంది. దీంతో రాత్రి 9:30 గంటల సమయంలో వైద్యుడు మందులిచ్చి విశ్రాంతి తీసుకోమన్నారు. జైలు అధికారులు వారిద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచారు. సోమవారం రాత్రి భోజనం చేయలేదని జైలు అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కీలక విభాగం అగ్నికి ఆహుతైంది. ఈ తెల్లవారుజామున బి విభాగంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ విభాగంలో విద్యాశాఖకు సంబంధించిన 4 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, పలు కీలక పత్రాలు, సర్వీసు పుస్తకాలు సహా మరిన్ని దస్త్రాలు మంటలో కాలి బూడిదయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. అక్కడి వాచ్మెన్ డీఓకు సమాచారం అందించారు. డీఓ సంఘటనా స్థలానికి చేరుకొని చూసేసరికి నకిలీ సర్టిఫికేట్లు, సర్వీసు పుస్తకాలు, అక్రమ ప్రమోషన్లు పొందిన పలు ఫైళ్లు దగ్ధమయ్యాయి.
నకిలీ మెడికల్ బిల్లుల వ్యవహారం, డిఓ సంతకాల ఫోర్జరీ, నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన్లకు సంబంధించిన కీలకమైన ఫైల్స్ అన్ని దగ్ధమయ్యాయి. ఈ కుంభకోణాలకు సూత్రధారి సూపరింటెండెంట్ లక్ష్మీ నరసింహే అని ఆయన సస్పెండ్ కూడా చేశారు. ఆయనతో పాటు కొంతమంది పంతులు కూడా సస్పెండ్ అయ్యారు. అయితే ఇవాళ జరిగిన అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగా చేసిందని, సస్పెండ్ అయిన లక్ష్మీ నరసింహపైనే అనుమానంగా ఉందని డిఓ జగదీశ్వర్ అంటున్నారు. అగ్ని ప్రమాదం వెనుక సిబ్బంది హస్తంపై కలెక్టర్ డిఓ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది హస్తం ఉండొచ్చని భావిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చిరంజీవి స్పష్టం చేశారు. హైదరాబాద్ మీర్పేట్లో ఓ ఇంట్లో ఉన్న మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసు చోరీకి గురైన ఉదంతం చోటు చేసుకుంది. జిల్లేల్గూడలో నివసిస్తున్న కృష్ణవేణి అనే మహిళ ఇంటికి టూలెట్ బోర్డు తగిలించి ఉండడంతో ఇల్లు అద్దెకు కావాలంటూ ఓ వ్యక్తి వచ్చి ఇల్లు చూసి నా భార్యను తీసుకొస్తానంటూ కృష్ణవేణికి తెలిపాడు. కాసేపటి తర్వాత మళ్లీ వచ్చి నా భార్య దారిలో ఉంది వస్తుందంటూ ఫోన్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి తాగడానికి నీళ్లు కావాలంటూ ఆ మహిళను అడిగాడు. ఇంతలో ఆమె గ్లాస్ తో బయటికి వచ్చాక నీళ్లు తాగుతున్నట్లు నటించి ఆమె మెడలోని 2 వరుసల గొలుసులను లాక్కొని పారిపోయాడు. ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో కాలనీవాసి రామకృష్ణ మాట్లాడుతూ తరచూ ఇలాంటి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయని, పోలీసులు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదంటూ, ఇదివరకు ఇక్కడ పోలీసులు పెట్రోలింగ్ చేసేవారని గత కొన్ని రోజులుగా రావటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవి కేసు వివరాలు తెలుపుతూ ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు ఒంటరి మహిళలు అప్రమత్తంగా ఉండాలని, గేటు బయటే వారిని ఉంచి మాట్లాడించాలని కోరారు. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు కూడా తెలిపారు. వాటర్ ఇట్లా తాగకుండా పట్టి ఇట్లా గుంజిండు సార్. నేను ఇట్లా వాటి చెట్టు వాటి గుంజిన గుంజితే కూడా ఈడిపించుకున్నాడు సార్. ఒక్కడే సార్ 2 సార్లు వచ్చిండు, ఒక్కడే వచ్చిండు. 4 తులాలు సార్, 2 వరుసలు ఉండే. బయట ఉంటాడు, బాగా బయట ఉన్నాడు సార్. 3 సార్లు దొంగతనాలు అటెంప్ట్స్ జరిగాయి. ఇది లేటెస్ట్ గా ఇప్పుడు మా చారి గారి వైఫ్ మెడలోకి లాక్కోబోయారు. టూలెట్ బోర్డు పెట్టుంటారు వాళ్ళు. బాడీకి వచ్చినట్టుగా వచ్చి ఏమర్చి లాక్కొని వెళ్ళిపోయినారు మోటార్ సైకిల్ మీద. అంతమంది పెట్రోలింగ్ వచ్చేది పోలీస్ నైట్ టైము. ఈ మధ్య కాలంలో రావట్లేదు, చాలా రోజు రావట్లేదు సార్. అంతకుముందు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. అసలు వాళ్ళు వచ్చి ఆ వెనక కాలనీలో కూర్చొని మా దాంట్లోనే భోంచేసేవాళ్ళు మధ్యాహ్నం పూట. అది కూడా ఇంటి వరకు వచ్చి ఇక్కడ సైన్ చేసి ఏమైనా భోంచేసేవాళ్ళు వాళ్ళు తెచ్చుకొని. టూలెట్ బోర్డు ఉంది వాళ్ళ ఇంట్లో పై పోర్షన్ లో. ఇల్లు కాలితే టూలెట్ బోర్డు పెట్టారు. ఆ బోర్డు చూసిన వ్యక్తి వచ్చి మాకు ఇల్లు కావాలంటే అడిగి ఇల్లు మొత్తం తిరిగి పైన రూమ్ చూసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసి కొన్ని మంచినీళ్ళు తీసుకొస్తామా అని చెప్పేసి కృష్ణవేణి గారిని అడగడం జరిగింది. ఆమె ఇంట్లోకి వెళ్ళి వాటర్ తీసుకురాగానే తను ఆమె మెల్లోని 4 తులాల పుస్తకాలను గుంజుకొని ఆల్రెడీ తను తీసుకొచ్చిన బండి ఇంటి ముందు పార్క్ చేసి పెట్టిండి. ఆ బండి మీద పారిపోవడం జరిగింది. ఈ లేడీ షాకింగ్లో ఆమె బండి నెంబర్ చూడలేదు. తన యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాం. ఇది కేసులో ముఖ్యంగా ఏం జరిగిందంటే టూలెట్ బోర్డు పెట్టడం వల్ల తన ఇంట్లోకి వచ్చి ఎవరు లేనిది చూసి ఒకటే మహిళ ఉన్నందువల్ల ఇలా స్నాచింగ్ చేయడం జరిగింది. కావున మేము అందరి ఇంటి వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటంటే టూలెట్ బోర్డ్స్ పెట్టినప్పుడు కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఇంట్లోకి రానివ్వకండి. మీ ఇంట్లో ఎవరైనా మగ వ్యక్తులు ఉన్నప్పుడే వాళ్ళని ఇంట్లోకి అలౌ చేయండి. అటువంటి టైంలో అలా ఉండడం వల్ల మనం ఇటువంటి నేరాన్ని అరికట్టగలం. కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మీరు ఒక్కరే ఇంట్లో ఉన్న సమయంలో ఇంట్లోకి రానివ్వకుండా గేట్ ముందల్ని ఉంచి మాట్లాడే చేస్తే మనం ఇటువంటి నేరాన్ని అరికట్టవచ్చు. కావున ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. నేటి ఫ్యాషన్స్ కి అనుగుణంగా కళ్లు చెదిరే అనేక రకాల పురుషుల వస్త్ర శ్రేణి, రెడీమేడ్స్, ఫార్మల్స్, క్యాజువల్స్, పార్టీవేర్, వెరైటీ ఆఫ్ బ్రాండ్స్, ఏది కావాలన్నా సరసమైన అందుబాటు ధరల్లో లభ్యం. విచ్చేయండి ఫ్లాష్ మెన్స్ వేర్, రాజీవ్ నగర్ ఎక్స్ రోడ్ ఆపోజిట్ మిడ్లాండ్ బేకర్స్. మా ఫోన్ నంబర్లు 9948475123 మరియు 9030999910.
ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని. పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం. ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగు మారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9966276688 మరియు 9849129503. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని GHMC వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. విరామానంతరం తిరిగి స్వాగతం. నగరంలోని హయత్ నగర్ లో ఓ బాలికకు ఫేస్బుక్ లో అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తుండటంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్ కు చెందిన ఓ బాలికను అదే కాలనీలో నివసిస్తున్న 2 బాలురు కొంతకాలం నుంచి తమను ప్రేమించాలంటూ ఫేస్బుక్ లో అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక తన తండ్రికి విషయం చెప్పగా బాలిక తండ్రి సోమవారం రాత్రి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2 మైనర్ బాలులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి అబ్బాయిలు కూడా ఫేస్బుక్ ద్వారా కొన్ని మెసేజ్లు అమ్మాయికి పంపించడం జరిగింది. ఆ అమ్మాయి ఆ మెసేజ్లు చూసి వారి తల్లిదండ్రులకు తెలియజేస్తే ఆ విషయాన్ని పోలీసు దృష్టికి తీసుకొచ్చారు. దాని మీద ఒక కేసు నమోదు చేసి పరిశోధన చేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లలు నెట్ను ఏ విధంగా యూజ్ చేస్తున్నారో అనేది తెలుసుకోవడం ముఖ్య బాధ్యత. ఎందుకంటే ఈ విధంగా పిల్లలు చెడిపోవడానికి కూడా ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. మంచిగా యూజ్ చేసుకుంటే మంచి నాలెడ్జ్ వస్తుంది, చెడుగా యూజ్ చేసుకుంటే వాళ్ళ పిల్లలు పాడు కావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని పిల్లలు నెట్ యూజ్ చేసే సందర్భంగా వాళ్ళు ఏ విధంగా యూజ్ చేసుకుంటారని చెప్పేసి ప్రతిసారి కూడా ఆలోచించవలసింది. తర్వాత పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకు ఇష్టమైనటువంటి డెస్క్టాప్ లేకపోతే ల్యాప్టాప్ తర్వాత సెల్ ఫోన్లలో ఇప్పిస్తున్నారు వారి పర్సనల్ యూస్ కోసానికి. తర్వాత డెస్క్టాప్ ల్యాప్టాప్ అన్నీ కూడా తీసుకుపోయి బెడ్రూమ్లలో పెట్టుకొని పిల్లలు నెట్ యూజ్ చేస్తున్నారు.
ఆ టైంలో వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా తల్లిదండ్రులకు తెలియదు. కామన్గా వారు యూజ్ చేసేటివన్నీ కూడా డెస్క్టాప్ అయినా అయితే ల్యాప్టాప్ అయితే కూడా కామన్ హాల్లో చూసినట్టయితే తల్లిదండ్రులు దాన్ని అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు నైట్ కూడా యూజ్ చేసుకోకపోవడం కూడా తెలుస్తుంటుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. అదంతా లేనే లేదండి. వన్ సైడ్ ఆ అమ్మాయి కూడా స్టార్టింగ్ ఆ అమ్మాయి కూడా హాయ్ అన్నయ్య అంటే బస్సుకి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు హాయ్ అన్నయ్య బాయ్ అన్నయ్య అంటూ ఉంటుంది. అంతవరకేనండి. అదే ఉంది మెసేజ్లో కూడా హాయ్ అన్నయ్య బాయ్ అన్నయ్య. సో ఆ అమ్మాయి స్కూల్లో కూడా వల్గర్గా నలుగురు ఎదురుతో ఐ లవ్ యూ అని చెప్పేసి స్కూల్లో మేడం అంటే ఆ శ్రీ చైతన్య స్కూల్ 8th క్లాస్ అమ్మాయి పేరు. ఆమె ఆ స్కూల్లో పిల్లలతో కూడా ఎట్లా వల్గర్గా చేస్తే ఆ మేడం పనిష్మెంట్ ఇచ్చి స్కూల్కి ఇంటికి పంపిస్తానందట. అయితే ఇదంతా కక్ష కాకుండా మా పిల్లల మీద మేము కంప్లైంట్ ఇచ్చాయండి. నా మీద వాకింగ్కి వెళ్తుంటే నేను కంప్లైంట్ ఇచ్చానని ఆ కోపంతో నా మీద పెట్టుకొని మా పిల్లోడి మీద కేసు పెట్టి నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను ఉల్లంఘిస్తున్న బస్సులపై చలానాలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ బస్సులకు చలానాలు రాశారు. బస్టాప్లలో బస్సులు ఆపకుండా రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారని, దీంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని డ్రైవర్లు ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆందోళన చెందుతున్నారు. విజయవాడ వెళ్లే బస్సులను దానికి సంబంధించిన బస్టాప్ లో మాత్రమే ఆపాలి. కానీ ఇందుకు విరుద్ధంగా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపి చలానాలు రాస్తాం అని అంటున్నారని వారు వాపోతున్నారు. మరోవైపు ప్రైవేట్ బస్ డ్రైవర్లు ట్రాఫిక్ పోలీసులు తమకు ముందుగా సమాచారం అందించలేదంటూ ఆరోపించారు. వాళ్ళకి చెప్తున్నా కూడా వినకుండా ఇక్కడే జామ్ చేస్తున్నారు ట్రాఫిక్. అందుకే మా డీసీ గారు సిపి గారు ఆర్డర్ ప్రకారం మేము వాళ్ళకి చలాన్ రాయాలి. కాబట్టి వాళ్ళు మాకు కోఆపరేట్ చేయాలని చాలా ఎందుకు రాసింది 6 నెలల సంది చెప్తున్నారు కదా. లెహర్ తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ రోజు ఉదయం ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ నరేష్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు. అధికారులంతా విధులకు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తామని తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. లెహర్ తుఫాను వల్ల ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వెంటనే 0874223160లకు 087442499994 మరియు 0874323226 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. లెహర్ తుఫాను వల్ల జిల్లాలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లా ప్రజలు లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.